హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో చాలా మంది ఏం చేస్తూ ఉంటాం, కార్ల మీద ఇష్టంతో ఒక వనో లేదో ఉండాలి అని చెప్పేసి ఇష్టమున్న కార్స్ మనం కొనుక్కుంటూ ఉంటాం. కానీ ఇప్పుడున్న ట్రాఫిక్ చూస్తున్నాం కదా, అవి తీయలేక లేదంటే వాటితో పని లేదని చెప్పేసి ఇంట్లో పెట్టుకొని బాధ పెడుతూ ఉంటాం. అది మనకి ఇంకా సర్వీస్ లేదని చెప్పేసి, రన్ అవ్వట్లేదని చెప్పేసి, అండ్ అది పాడైపోతుందని కొంతమంది అయితే టెన్షన్ పడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ మోర్ ఓవర్ చాలా మంది కార్ కొంటారు. అంటే ఏదో స్టేటస్ కోసం మనకి కార్ ఉండాలి అని చెప్పేసి కొనుక్కుంటాం. కానీ ఈఎంఐ కట్టడానికి వచ్చేసరికి బాధపడుతూ ఉంటాం. అంటే ఎక్స్ట్రా ఏదన్నా ఇన్కమ్ యాడ్ అవుతే బాగుంటుంది. సో దట్ వీ కెన్ యాడ్ లైక్ మన ఈఎంఐ పే చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఇలాంటివన్నిటికీ కూడా మనకి ఒక మంచి సొల్యూషన్ వచ్చేసింది. అది ఏంటి అంటే, అది ఎవరు తీసుకొచ్చారంటే మనకి లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు ఒక మంచి గుడ్ న్యూస్, గుడ్ సొల్యూషన్‌తో మన ముందుకొచ్చారండి. సో, ఆ కాన్సెప్ట్ ఏంటి? అసలు మనం ఈఎంఐ పే చేసుకోవచ్చు అంటున్నారు. ఆ కాన్సెప్ట్ ఏంటి? ఎలా? అని అందరూ సర్ప్రైజ్ అవుతూ ఉండొచ్చు. సో, ఆ కాన్సెప్ట్ ఏంటి? అండ్ అంతే కాకుండా మనకి కార్ కొన్న తర్వాత దానికి ఖర్చే అని అనుకుంటూ ఉంటాం. మనీ కూడా వస్తాయా అని అనుకుంటూ ఉంటాం గదా! సో, వాటన్నిటి గురించి కూడా ఈరోజు మనకి డీటెయిల్డ్‌గా అన్ని విషయాలు మనకి చెప్పడానికి అనిల్ సింగ్ గారున్నారు. వీరితో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందామా? హలో అండి. నమస్తే అనిల్ సింగ్ నమస్తే గారు. అండి. యాహ్! సో, చెప్పండి ఎలా ఉన్నారు? గుడ్, గ్రేట్. సో, అండ్ వెరీ హ్యాపీ టు టాక్ అబౌట్ లాంగ్ డ్రైవ్ కార్స్ అండి. ఎగ్జాక్ట్‌లీ. నేను కూడా ఈగర్‌గా ఉన్నాను అసలు. ఏంటి కాన్సెప్ట్ అని జెప్పేసి. సో, చెప్పండి అసలు లాంగ్ డ్రైవ్ కార్స్ ఒక అటాచ్‌మెంట్స్ చేస్తే మనకి మంచిగా ఈఎంఐ పే చేసుకోవచ్చు. అండ్ మనీ వస్తుంది. అండ్ మన కార్ కూడా అలాగే ఉందని చెప్పి బాధపడకుండా మంచి సొల్యూషన్ అని చెప్తున్నారు. యెస్. సో, ఏంటసల ఈ కాన్సెప్ట్? హా! ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటానంటే, కార్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఫర్ అ నైస్ పాసివ్, ఒక సస్టైనబుల్ పాసివ్ ఇన్‌కమ్ ఆర్ ఎన్ ఎక్స్‌ట్రా కైండ్ ఆఫ్ అ బక్ ఎవ్రీ మంత్ మంచిగా ఒక వితౌట్ ఎనీ హెసిడెన్సీ ఆర్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అ డిఫికల్టీ స్మూత్‌గా సంపాదించాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, కార్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదొక వరం అని చెప్తాను. ఎందుకంటే ఓహ్! హ్మ్. కార్ కొన్న తర్వాత కార్‌ని మెయింటైన్ చేయాలి అంటే ఇట్స్ లైక్ ఎ వైట్ ఎలిఫెంట్ అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. సో, దానికి కరెక్ట్‌గా ఏదైతే కావాలో అది మేత రూపంలో పెట్రోలే గానివ్వండి, లేదంటే యాహ్! డీజిల్ గానివ్వండి, అండ్ కార్ మెయింటెనెన్స్ సర్వీస్‌కి ఇస్తే సర్వీస్ కనీసం ఒక ఉంటుంది. 10,000 రూపాయలు బిల్ అవుతుంది. అవును. సో, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అన్నమాట. అయితే ఇవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి కార్ కొన్న తర్వాత చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈఎంఐ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఓహ్! అది ఇట్ విల్ బి టేకెన్ కేర్. ఓకే. అండ్ కార్‌కి ఏదైనా డ్యామేజ్ అయిందా, మీరు నయా పైసా మీరు పాకెట్ నుంచి తీయాల్సిన అవసరం లేదు. కార్‌కి ఓకే. ఏదైనా రెగ్యులర్ జనరల్ సర్వీస్ చేయించాలా, ఒక్క నయా పైసా మీరు కట్టాల్సిన అవసరం లేదు. అదే గదా! ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నా, బయటికి తీసుకున్నా సర్వీస్ అయితే చేయించాల్సొస్తుంది. అదే అందరి బాధ. కరెక్ట్. అండ్ కార్ నడపడానికి పెట్రోల్, డీజిల్ కావాలి అనుకుంటే నెల మొత్తము మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దానికోసం ఓహ్! కూడా. ఓహ్! అబ్బా! అది ఎలా పాసిబుల్? అదే గదా! ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు మనం ఒక నూతన సంవత్సరంలో ఉన్నామండి. 2025. సో, హార్డ్‌లీ ఇప్పుడు మనకు ఒక థర్డ్ మంత్ అనేది బిగిన్ అయింది. ఎగ్జాక్ట్. సో, లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అండ్ అప్డేట్ ఏంటంటే, లాంగ్ డ్రైవ్ కార్స్ హాస్ ప్రూవ్డ్ అన్నమాట. గత ఒక సంవత్సరంలో నేను చేసిన వీడియో తర్వాత ఎంతో మందికి చాలా లాభం జరిగింది. యాహ్! అండ్ ఈ సంవత్సరంలో దానికి రెట్టింపు లాభం జరగబోతుంది మీకు. ఓకే. ఓకే. అది చెప్తా. ఆ! నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మన హైదరాబాద్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుందాం. హ్మ్. హైదరాబాద్ హాస్ బికమ్ అ మెట్రోపాలిటన్ సిటీ అండి. ఎగ్జాక్ట్. ముందటిలాగా లేదు. నౌ ఇట్స్ గ్రోన్ అప్ హ్యూజ్ లీప్స్ అండ్ బౌండ్స్ అన్నమాట. హ్మ్. సో, హైదరాబాద్ దాదాపు చూసుకుంటే 1,08,00,000 పాపులేషన్ ఉంది. హ్మ్. సో, హ్మ్. 1,00,00,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుందాము. దాదాపు మీకు హైదరాబాద్ రోడ్స్ మీద 4 వీలర్స్ అని మనం మాట్లాడుకుంటే ప్యాసింజర్ వెహికల్స్ అంటే కార్ గురించి ఎస్యూవీ, ఎంయూవీ అన్నీ వచ్చేసాయి. హ్మ్. ఆర్ మేబీ ఆ హ్యాచ్ బ్యాక్ కార్. ఇవన్నీ మీరు కలుపుకుంటే దాదాపు 10,00,000 కార్లు ఉండొచ్చు. ఆర్ లేదంటే దీనికి డబుల్ వేసుకోండి 20,00,000 కార్లు ఉండొచ్చు. ఓకే. ఓకే. ఓకేనా? హ్మ్. అయితే 20,00,000 కార్లు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. వాళ్ళ జీతంలో నుంచి వాళ్ళు ఈఎంఐ కట్టుకుంటున్నారు, మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు, పెట్రోల్‌కి పెట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మిగతా 80,00,000 పైగా ఉన్న జనాభా దగ్గర కార్స్ కార్స్ లేవు. లేవు. యాహ్! వాళ్ళకి అవసరం పడ్డప్పుడు వాళ్ళు ఎక్కడికెళ్తారు? ట్రావెల్ కంపెనీకి వెళ్తారు. ఎగ్జాక్ట్. దే ఆర్ పేయింగ్ అ బిగ్ హ్యూజ్ ప్రీమియం. హ్మ్. అదే మీరు లాంగ్ డ్రైవ్‌కి వచ్చారనుకోండి, లాంగ్ డ్రైవ్ కార్స్‌కి వస్తే ఇట్స్ అ వెరీ ఎకనామికల్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఓకే. ఆర్ 2 కేటగిరీ ఆఫ్ పాపులేషన్ అండి. హ్మ్. హ్మ్. మన హైదరాబాద్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే, అలాగే మీకు వైజాగ్‌లో, విజయవాడలో, బెంగుళూరు సిటీలో కూడా సేమ్ పాపులేషన్ ఉంటుంది. హ్మ్. హ్మ్. అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ 2 కేటగిరీస్ ఆఫ్ పాపులేషన్‌లో
ఫస్ట్ కేటగిరీ మనం మాట్లాడుకుందాము అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్. అంటే ఎవరైతే మంచిగా నెలకి 50,000 5 లక్షలు జీతం నెలకి సంపాదిస్తున్నారు కదా, వాళ్ళు మంచి మంచి కార్స్ కొనుక్కోవచ్చు. అఫోర్డబిలిటీ అదొక ఫ్యాక్టర్. రెండోది చూసుకుంటే నాకు నా సొంత బండి ఉండాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కొనేవాళ్ళు ఉంటారు. ఓకేనా, ఈ కేటగిరీ. ఇప్పుడు రెండో కేటగిరీ మనం మాట్లాడుకుంటే 80% జనాభా ఇందులో ఉన్నారు. కానీ వాళ్ళేమంటారంటే వీళ్ళని యూ కెన్ కాల్ దెమ్ యాజ్ జెన్ జీ ఆర్ జెన్ ఆల్ఫా. వీళ్ళేం చేస్తారంటే నాకు రెంటల్ సూట్ కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మంచి రెంటల్ కి మంచి లెహంగాస్ కానివ్వండి, నాకు ఒక పెళ్లికి వెళ్ళడానికి ఒక మంచి డ్రెస్ దొరికితే నేను రెంటల్ కి తీసుకుంటాను, కానీ ఎందుకు కొని అనవసరంగా నా డబ్బులు వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆ ఆలోచన విధానంతో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే నేను కార్ ఎందుకు కొనాలి, నేను నా ఫ్యామిలీని నా ఫ్రెండ్స్ తో పాటు గోవా వెళ్ళాలి, లేకపోతే తిరుపతి వెళ్ళాలి, ఎక్కడికైనా డెస్టినేషన్ వెళ్ళాలి అంటే ఒక రోజు కోసం 4 రోజుల కోసం కార్ హైర్ చేసుకుంటే రెస్ట్ ఆఫ్ ద మంత్ నాకు ఆ బర్డన్ అనేది ఉండదు, నా కార్ ఈఎంఐ కూడా ఉండదు. దట్ మీన్స్ ఇక్కడ సింపుల్ గా మన పెద్దవాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఒరే నాన్న నీకు ఆవు పాలు కావాలి అనుకుంటే పాలు కొను కానీ నువ్వు ఆవును ఎందుకు కొంటావు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది ఆ కేటగిరీ ఆఫ్ పాపులేషన్ అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే లాంగ్ డ్రైవ్ కార్స్ హ్యాస్ ఐడెంటిఫైడ్ అ స్ట్రాంగ్ పొటెన్షియల్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ట్యామ్ అంటే ఇండియాలో కార్ రెంటల్ మార్కెట్ కి ట్యామ్ అంటే టోటల్ అడ్రెసబుల్ మార్కెట్. ఇప్పుడు ఇండియాలో మీరు చూసుకుంటే డాలర్ కరెన్సీలో $2,743 మిలియన్ కరెంట్ మార్కెట్ సైజ్. ఇదే నెక్స్ట్ 9 సంవత్సరాల్లో 2033లో కాబోతుంది దాదాపు మీకు దిస్ 8 years లో, నాట్ ఈవెన్ 9 years, 8 years లో $9,300 మిలియన్ వర్త్ కాబోతుంది మార్కెట్ సైజ్. అంటే ఇక్కడ కార్లు ఎంత ఎక్కువ మంది ఇస్తే అంత ఎక్కువ మంది రెంటల్ కి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కార్స్ తీసుకొచ్చిన ఆ శుభవార్త ఏంటో చెప్తా. ఓకే, అటాచ్మెంట్ గురించి మనం మాట్లాడబోతున్నాం. అబ్సల్యూట్లీ. సో ఇక్కడ లాంగ్ డ్రైవ్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి. లాంగ్ డ్రైవ్ అంటే ఏంటండి మనకు అందరికీ తెలుసు. లాంగ్ అనే వర్డ్ మనం చిన్నప్పుడు స్టోరీస్ విన్నప్పుడు లాంగ్ టైమ్ అగో దేర్ వాజ్ అ కింగ్ అని చెప్పేసి ఈ వర్డ్ వాడేవాళ్ళు. అండ్ డ్రైవ్ గురించి వెళ్ళాలి అంటే ఫ్రెండ్స్ అందరు ఏమంటారు, లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం పదా అంటారు. సో లాంగ్ డ్రైవ్ కార్ ఈజ్ అ వెరీ యాప్ట్ నేమ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సో కానీ కంపెనీ ఇక్కడ ఏం చెప్పదలుచుకుందంటే లాంగ్ డ్రైవ్ జస్ట్ డజంట్ మీన్ దట్ మీరు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళారు, కార్ వాడారు, వచ్చి తిరిగి ఇచ్చేసారు. కాదు, లాంగ్ డ్రైవ్ కార్స్ లో ఎవరైతే కార్ అటాచ్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతో పాటు ప్లస్ ఎవరైతే రెంటల్ కి తీసుకోవడానికి వస్తున్నారో ప్లస్ వాళ్ళతో పాటు కూడా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇక్కడ. సో లాంగ్ డ్రైవ్ కార్స్ కంపెనీ ఏం చెప్పదలుచుకుందంటే మీతో కార్ అటాచ్ చేసిన వాళ్ళు కానివ్వండి, కార్ రెంటల్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, మీతో మాకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఈస్ ప్రెషియస్ అండ్ we will ensure that we will drive that relationship always becomes healthier. That's exactly. So that is long drive cars. So long term relationship with long drive cars. So దానికి అర్థం అన్నమాట నిజంగా ఈ ఆలోచన వెనకాల ఎంత శ్రమ ఉండొచ్చు, ఎంత ఆలోచన ఉండొచ్చు. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు చెప్తాను మీకు వీళ్ళ హాస్పిటాలిటీ గురించి, వెరీ ఇంపార్టెంట్లీ. సో లాంగ్ డ్రైవ్ కార్స్ జనరల్ గా ఏంటంటే అందరికి సెలవులు ఉంటాయండి, ఒక సాటర్డేస్ అండ్ సండేస్. సండే ఇస్ మేజర్లీ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ అ నైస్ వీకెండ్ హాలిడే. సో ఎవరైతే కార్ అటాచ్ చేయాలని చెప్పేసి అనుకుంటారో దే కెన్ కాల్ ఆన్ ది కస్టమర్ కేర్ నంబర్ కి. మీకు ఆ డీటెయిల్స్ అనే స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఆ నంబర్ కి మీరు కాల్ చేసి ఫ్రైడే సాటర్డే మీరు అలా మాట్లాడిన తర్వాత సండే ఒక టైం ఫిక్స్ చేసుకుని మీరు ఎప్పుడైతే కార్ అటాచ్ చేయడానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్తారో అక్కడ మీరు యూ విల్ బి ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అదేంటంటే అక్కడ మీకు దే ఆర్ ఆర్గనైజింగ్ అ నైస్ కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్స్, అట్ ద సేమ్ టైం దాంతో పాటు ఒక మంచి లంచ్, ఒక స్క్రంషియస్ లంచ్ ఉంటుంది విచ్ యూ విల్ రియల్లీ ఎంజాయ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఎస్, అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీ కార్ డాక్యుమెంట్స్ ఉండాలి, మీ ఆర్సీ కార్డ్ మీతో పాటు ఉండాలి, మీ ఆధార్ కార్డ్ ఉండాలి. ఒకవేళ కార్ పేరెంట్స్ పేరు మీద ఉంది, నేను వచ్చాను యాజ్ అ కొడుగ్గా ఇవ్వడానికి, సో మీ పేరెంట్స్ పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ మీరు ఇవ్వాలి. ఓన్లీ బ్లడ్ రిలేషన్స్ వస్తేనే, కజిన్స్ ఫ్రెండ్స్ కాదు, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎంటర్టైనర్, మదర్ ఫాదర్ ఆర్ ఎల్స్ డాటర్ లైక్ సన్ అలా ఉన్న వాళ్ళైతే అబ్సల్యూట్లీ యాక్సెప్టెడ్. ఓకే, సో అండ్ పేపర్స్ మీరు ఏమన్నారండి? అబ్సల్యూట్లీ ఆర్సీ కార్డ్ కావాలి, కార్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఉంటుంది, ఒక ఆర్సీ కార్డ్ ఉంటుంది, అండ్ దాంతో పాటు కార్ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ అండ్ కార్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎనీ కార్ విచ్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ 2000 and above, 2014 and above. 2014 and above, ఎగ్జాక్ట్లీ. సో 2014 లేదా దాని తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన కార్ ని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు ఫర్ అటాచింగ్ ద కార్ ఫర్ రెంటల్ పర్పస్.
ఓకే. ఎస్ అండ్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి కదా, ముందే ఏమైనా చలాన్స్ ఉన్నాయా, లేదంటే వాట్ ఆర్ ద పెండింగ్స్ ఆర్ దేర్, కరెక్ట్ కరెక్ట్ రైట్? కరెక్ట్ ఎందుకంటే యూ హ్యావ్ టు బి డిసిప్లిన్ అండి. ఇప్పుడు Yeah. చూడండి, ఒక మంచి డిసిప్లిన్ కంపెనీలో మీ కారు మీరు అటాచ్ చేయడానికి వచ్చారంటే మీ కార్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా. యా. ఇప్పుడు నేను నిజంగా చెప్తానండి, నేను కూడా నా దగ్గర ఒక ఈవీ కార్ ఉంది. బట్ ఈవీ కార్లు ఏంటంటే జనరల్ గా అటాచ్మెంట్ కి తీసుకోరు. సో ఈవీ కార్ అయినా కానివ్వండి, పెట్రోల్ డీజిల్ బండి కానివ్వండి, ఒక చిన్న స్క్రాచ్ వస్తే కూడా గుండెపోటు వచ్చేస్తుంది. నిజంగా అంత ప్రేమిస్తాను అనమాట. ప్రతి వాళ్ళు ప్రేమిస్తారు. ఇట్స్ హార్డ్ ఎర్న్ మనీ. సో అలాంటిది మీరు మీ కార్ని ఎంతైతే ప్రేమిస్తున్నారో, మీ ఒక్క కార్ కోసమే మీ ప్రేమ అంతా చూపిస్తే ఇక్కడ లాంగ్ డ్రైవ్ లో ఉన్న వేల కార్లు. సో దే హ్యావ్ అ హ్యూజ్ టీమ్ అనమాట. కస్టమర్ సెంట్రిక్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కార్ కి క్షుణ్ణంగా పరీక్షించేసి, తీసుకునేటప్పుడు అటాచ్మెంట్ టైంలో కానివ్వండి, రెంటల్కి ఇచ్చేటప్పుడు కానివ్వండి, రౌండ్ 360 degrees లో దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా చూపించేసి, అవన్నీ కూడా కస్టమర్ కి ఇచ్చే ముందు, బాబు మా దగ్గర నమ్మకంతో ఆ కార్ మా దగ్గర ఇచ్చారు, అదే నమ్మకంతో మీ చేతుల్లో పెడుతున్నాము, దీనికి ఏదైనా జరిగితే మేము రెస్పాన్సిబుల్ అవుతాం కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పేసి ఇస్తారన్నమాట. ఇన్ కేస్ దురదృష్టవశాత్తు ఏదైనా నెగిటివ్ జరిగింది అనుకుందాం, ఏదైనా చిన్న యాక్సిడెంట్ ఆర్ ఏదైనా డ్యామేజ్ జరిగితే దానికి మీరు ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా? ఓకే. ఇప్పుడు డ్రైవ్ కి తీసుకెళ్తారు, లైక్ ఎవరైనా బుక్ చేసుకుంటారు అనుకోండి, మీరు అన్నట్టు అన్ఫార్చునేట్లీ సంథింగ్ హ్యాపెన్స్, ఏదో ఒకటి జరిగింది, దానికి ఏదో తగిలిందో, లేదంటే దే స్కిప్డ్ అని సిగ్నల్స్ చాలాన్స్ పడ్డాయి. సో మనకైతే పెట్టినందుకు మనకేం ఉండదు. కస్టమర్ తీసుకెళ్ళినంత వరకు మాత్రము మీరు ఎలాంటి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. అది ఎవరైతే కస్టమర్ ఏదైతే తప్పు చేస్తారో దానికి లాంగ్ డ్రైవ్ కార్స్ పే చేసుకుంటారు. అండ్ పెట్రోల్, డీజిల్ అండ్ ఆల్ everything will be taken care by the customer who has taken it on the rent anamata. Okay. So every month 27 days మీ కార్ అవైలబిలిటీ లో ఉండాలి, ఆన్లైన్ లో ఉండాలి. అది లొకేషన్ మీ ఇంటి దగ్గర మీరు పెట్టుకోవచ్చు, లేదంటే డిస్టెన్స్ గా ఉందంటే మీరు కావాలంటే లాంగ్ డ్రైవ్ కార్ వాళ్ళ ఆఫీస్ లో కూడా పెట్టచ్చు. అబ్సల్యూట్లీ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మంత్లీ 3 days మీరు మీ పర్సనల్ పర్పస్ కోసం కూడా మీరు వాడాలి. అదే అడగబోతున్నాను. ఇప్పుడు నేను ఇచ్చాను, నాకు కూడా కార్ ఉందని అనుకుంటాను, సరే ఎక్కడైనా వెళ్దామని ఫ్యామిలీ అడిగింది అనుకోండి, సో నేను అప్పుడు ఏం చేయాలి? 1 week బిఫోర్ మీరు యాడ్ చేసుకోండి, కాల్ చేయండి కస్టమర్ కేర్ కి, ఆర్ మీరు యాప్ లో కూడా మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ 3 days కూడా మీరు ఒకసారి వాడాల్సిన అవసరం లేనప్పుడు నాకు ఒక రోజు కోసమే కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే. మంత్లీ 3 days వరకు ఓనర్స్ వాడుకోవడానికి అయితే ఆపర్చునిటీ ఉంది. వెరీ కంఫర్టబుల్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అదర్ దెన్ దట్ అయితే ఒకవేళ ఉంటే ఆ టైంలో మళ్ళీ సేమ్ ఏదైతే ఫీజు ఉంటుందో వేరేగా రెంటల్ తీసుకున్న కస్టమర్స్ కి సేమ్ ఆ విధంగా మీరు రెంట్ కట్టుకోవాలి. మీ కార్ ని ఆర్ వేరే కార్ ని మీరు వాడుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్లీ, ఒకవేళ మీ కార్ కి బుకింగ్స్ రాలేదనుకోండి, మరి ఏంటి, మరి నాకు ఈఎంఐ కట్టేది ఉంటుంది, నాకు నెల ఖర్చులు ఉంటాయి, నాకు అవసరం ఉంది డబ్బు అంటారా? యూ విల్ గెట్ అ మినిమం పేమెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే కార్ టు కార్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారుతి 800 అంటారా, లేదంటే మారుతి ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయంటారా, లేదంటే టొయోటా అంటారా, ఆర్ ఇట్ కుడ్ బి ఎస్యూవి, ఏదైనా కావచ్చు. సో కాబట్టి డిఫరెంట్ మోడల్ కి డిఫరెంట్ మినిమం పేమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, వి నో నీడ్ టు వరీ. అంటే బుకింగ్ అవుతేనే మనకి ఇస్తారు అని ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే అసలు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. పైగా డెప్రిషియేట్ అవుతున్న మీ కార్ కి ఇక్కడ అప్రిషియేట్ అవుతున్న వాల్యూ అనేది ఇవ్వబడుతుంది ఎవ్రీ మంత్. నో టెన్షన్ ఎట్ ఆల్. ఓకే. సో మనకి ఏమేమి ఖర్చు అంటే లైక్ ఆ టెన్షన్ లేకుండా బుకింగ్ అయినా కాకపోయినా మినిమం అమౌంట్స్ అయితే ఇస్తున్నారు. యు కెన్ హావ్ అ పీస్ఫుల్ స్లీప్ అట్ నైట్. సో ఈ అమౌంట్ మనకి ఎన్ని రోజుల్లో అందుతుందండి? అంటే when we have attached it. See, basic ga entante andi, there are different kind of factors depending upon, like it could be a 20-day payment regular ga, or it could also be a monthly option also. Ante different customers ki different requirements untayi. Dan prakaranga meer elli clarification chesukondi, endukante policies gets up to date anamata on a yearly basis. Exactly. So aa details anni kuda mee company okasari meer call chese vallu cheptaru. Okay. Now coming back to very important thing is, if a car which is getting a good business, somewhere around 15 to 20 bookings every month easy-గా అవుతున్నాయి. పెట్టిన ప్రతి ఒక్క కార్ కి ఈజీగా we can expect like 15 to 20 bookings మనకి మంత్లీ అవుతాయని హ్యాపీగా. నేను ఇందాక చెప్పాను కదా 10 to 20 lakh కార్స్ ఉన్నాయి, అందులో కొన్ని వేల మందే కారు అటాచ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు లక్షల మంది ఉన్నారండి, నీడెడ్ వాళ్ళు ఉన్నారు. అబ్సల్యూట్లీ. సో ఇట్స్ అ హ్యూజ్ గ్యాప్ అన్నమాట.
కొన్న కార్స్ ఇంతమంది జనాభాకి ఎలా కేటర్ చేయాలి, అందుకే కదా లాంగ్ డ్రైవ్ కార్స్ వెల్కమింగ్ మోర్ ఐ గెస్. అబ్సల్యూట్లీ హ్యాస్ కమ్ అప్ విత్ అ గ్రేట్ ఆఫర్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ లో ఉన్న కంటే ప్రైసెస్ కంటే ఇప్పుడు ఎక్కువగా పెంచిస్తున్నారు. ఓ నైస్, దట్స్ అ గుడ్ సర్ప్రైజ్. గుడ్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అదొకటి. నౌ ఇఫ్ సంబడి హ్యాస్ అ టొయోటా క్రిస్టా, ఓకే టొయోటా క్రిస్టా ఉందనుకోండి, వైట్ కలర్ లో డీజిల్, ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆఫ్టర్ 2020 ఆన్వర్డ్స్, 2020 ఉంటే మీకు అబ్సల్యూట్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది 50,000 రూపాయలు పే చేయబడుతుంది. గ్రేట్. యా, ఇట్స్ హ్యూజ్ డిమాండ్. అయినా ఇవ్వకపోయినా కరెక్ట్, 50,000 ఫిక్స్డ్ అన్నమాట. సో అలాంటి వెహికల్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఇప్పుడు క్యూ కడతారు చూడండి ఈ వీడియో చూసాక. ఇంట్లో ఒక 3-4 కార్స్ పెట్టుకుని ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా అక్కడ పెట్టేసుకుంటారు. సో ఇది అందరికి ఒక విన్ విన్ సిచ్యువేషన్. ఇక్కడ లాంగ్ డ్రైవ్ కార్స్ కి ఆ డిమాండ్ అనేది మీట్ అవుతున్నారు, దాంతో పాటు కార్ ఓనర్ కి కూడా ఒక మంచి అమౌంట్ ఎవ్రీ మంత్ వస్తుంది. ఇంకో విషయం తెలుసా, నాకు లాస్ట్ ఇయర్ కొంతమంది మన వీడియో చూసాక కార్ రెంటల్ కి ఇచ్చిన తర్వాత 8 months తర్వాత ఒకరు నాకు కాల్ చేశారు. ఆయన ఏమన్నారంటే, సార్ నేను ఒక చిన్న కార్ తీసుకున్నప్పుడు నేను అటాచ్ చేశాను, దాని తర్వాత దాని నుంచి ఒక మంచి అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ నాకు వర్కౌట్ అయితే నేను ఈఎంఐ కట్టుకున్న తర్వాత ఇంకా కాస్త అమౌంట్ మిగిలిన దాంట్లో ఇంకా కొంచెం అమౌంట్ చేసి నేను ఇంకొక కార్ కొనుక్కున్నాను, ఆ 2 ఈఎంఐస్ కూడా ఈ కార్ రెంటల్ పేమెంట్ నుంచి వచ్చేస్తున్నాయి నాకు అంటున్నారు. గ్రేట్ గ్రేట్. అంటే మీకు అసలు శ్రమ లేకుండా. దట్స్ వాట్. అదే కదా, మన పెట్రోల్ కానీ సర్వీస్ కానీ ఇవన్నీ తీసుకోవాలని టెన్షన్ లేకుండా, ఈఎంఐ టెన్షన్ లేకుండా, ఆపర్చునిటీ. సో గ్రేట్. నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నేను ఈవీ ఎందుకు తీసుకున్నాను, నిజంగా పెట్రోల్ కార్ తీసుకుంటే బాగుండేదేమో అనుకున్నాను. నేను ఇప్పుడు అనుకుంటున్నాను తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. See, that's a nice passive income అండి. ప్లస్ అది మీకు ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా వస్తుంది. సో దెర్ ఇస్ నో వొలటిలిటీ ఆ విషయానికి. నౌ కమింగ్ బ్యాక్ టు ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ గా మనం చూసుకుంటే ఐ హావ్ ఫ్యూ పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. దెర్ ఇస్ నో రిస్క్ ఆఫ్ అ డ్రైవర్. ఓకే, సో మీరు ఏంటంటే సెల్ఫ్ డ్రివర్ ఉంటాయి కాబట్టి రెంట్ కి తీసుకున్న వాళ్ళు సెల్ఫ్ డ్రివర్ జాగ్రత్తగా నడుపుతారు, ఎందుకంటే వాళ్ళ ప్రాణం కూడా వాళ్ళకి తీపి ఉంటుంది కదా, సో వాళ్ళు జాగ్రత్త పడతారు. నెక్స్ట్ పాయింట్, నో రిస్క్ ఆఫ్ యూ షెల్లింగ్ అవుట్ మోర్ మనీ ఫర్ అ పెట్రోల్. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే రిస్క్ డ్యామేజ్ ఏదైనా జరిగితే అవన్నీ కూడా కంపెనీ విల్ టేక్ కేర్. ఐమ్ జస్ట్ డూయింగ్ అ స్మాల్ సమ్మరీ అన్నమాట. సో ఇక్కడ మీకు ఫ్రీ సర్వీసింగ్ అండ్ జనరల్ సర్వీసింగ్ కూడా ఉంటుంది, అండ్ ఏదైనా స్పెసిఫిక్ గా డ్యామేజ్ ఉంటేనే అలాంటి టైంలో కూడా లాంగ్ డ్రైవ్ కార్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నౌ సో విల్ హావ్ an agreement on docs ఉంటుందా? Absolutely, everything will be discussed, everything will be on paper. అన్ని కూడా మీ క్లారిటీతో సహా ఉంటుంది. మీకు నచ్చిన తర్వాత, మీకు కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాతనే మీ కార్ ని మీరు లాంగ్ డ్రైవ్ కార్స్ కి ఇస్తారు, ఎందుకంటే మార్కెట్ చాలా పెద్దది, ఇలాంటి ఆపర్చునిటీ మీరు కోల్పోదు. వెరీ ఇంపార్టెంట్. ఐ హావ్ ఫ్యూ పాయింట్స్ చెప్తాను మీకు. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే, అసలు అటాచ్ చేయడానికి ఇన్ని మాటలు చెప్పారు. నిజంగా ఇంకా కొన్ని మంచి పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నాకు అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ అ రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ కాకుండా కొన్ని పాయింట్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ పాయింట్స్ కూడా చెప్తాను ఒకసారి. దాంతో పాటు ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, సో దట్ యూ కెన్ మేక్ ఎ నోట్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, లాంగ్ డ్రైవ్ కార్స్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు హూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ కార్ సేఫ్లీ. దట్స్ వాట్. ఇప్పుడు మా లాగా ఓనర్స్ కి డౌట్ ఉంది, మీ కన్సర్న్ తీర్చేసా. నౌ సెకండ్ పాయింట్, ఫ్రీ సర్వీసింగ్. ఇది మనం ఆల్రెడీ మాట్లాడాము. డ్యామేజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ విల్ బి టేకెన్ కేర్ బై ది లాంగ్ డ్రైవ్ కార్ మేనేజ్మెంట్. థర్డ్ పాయింట్, దే పే 5 minimum days of payment in case there are 0 bookings. ఓకే, 0 bookings ఉన్నా కానీ 5 days వరకు అయితే మినిమం ఇచ్చేస్తారు. అబ్సల్యూట్లీ, మినిమం పేమెంట్ అనేది అందుతుంది మీకు. అండ్ 1 to 5 years ఆఫ్ అగ్రిమెంట్ ఆప్షన్ మీకు ఉంది. మీరు 1 year కోసం కార్ అటాచ్ చేయాలనుకుంటున్నారా? కొంతమంది అయితే నేను 1 year బాగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశానండి, ఈసారి నేను 5 years కి చేయిస్తాను అంటే దట్స్ వండర్ఫుల్. మీకు ఇన్కమ్ వస్తున్నప్పుడు మీరు ఎందుకు వద్దంటారు? అది మన ఇష్టం కదా. 1 or 2 years, 3 years, 4 years అది మన ఇష్టం. ఇట్స్ అబ్సల్యూట్లీ టు యువర్ డిస్క్రిప్షన్ అన్నమాట, మీ ఇష్టం. నౌ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నో రిస్క్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ కాస్ట్ మీరు బేర్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు who will be taking care of your car. సో మాకైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు మన అన్ని కష్టాలు దూరం అవుతాయి అని అనుకోవచ్చు యాక్చువల్లీ లాంగ్ డ్రైవ్ కార్స్ పెట్టేస్తే. యాక్చువల్లీ యాజ్ యూ సెడ్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది ఓనర్స్, అంటే ఓనర్స్ కే కాదు, ఎవరైతే మీరు ట్రావెల్ కి మీరు అన్నట్టు
మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటే చాలు కదా అనుకుని ఆలోచించే వాళ్ళకి వెరీ గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. 100%. అండ్ ఓనర్స్ కి కూడా యాజ్ యూ సెడ్. సో ఉన్న డౌట్స్ అన్ని అయితే మీరు క్లియర్ చేశారు. అండ్ వన్ చిన్న స్మాల్ డౌట్ ఉంది యాక్చువల్లీ. వీళ్ళు లైక్ బుకింగ్ చేసిన తర్వాత తీసుకొని వెళ్తారు కదా, ఫ్రమ్ వేర్ దే కలెక్ట్ ఫ్రమ్ హోమ్, మన ఇంటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఎస్. సో ఇఫ్ ఇన్ కేస్ ఓనర్స్ అక్కడ లేరు, లైక్ మనం Okay. లేము, సో హౌ ఇస్ దట్? సి ముందే ఇన్ఫార్మ్ చేస్తారు? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మీరు బుక్ చేసేటప్పుడు ఎక్కడైతే మీరు కార్ బుక్ చేయడానికి అనుకుంటారో మీరు ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బంజారా హిల్స్ లో ఉన్నాము. నాకు బంజారా హిల్స్ లో నియరెస్ట్ కార్ అవైలబుల్, మోడల్ ఏముంది, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దట్ కార్, వాట్ ఈస్ ద మేక్ ఆఫ్ దట్ కార్, ఆ డీటెయిల్స్ అన్ని నాకు నచ్చాయి అనుకోండి, నేను బుక్ చేస్తాను. సో ఆ బుకింగ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ సిస్టమ్ లోకి వెళ్తుంది, లాంగ్ డ్రైవ్ కార్స్. అక్కడ నుంచి టీమ్ ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా కార్ ఓనర్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో అవైలబిలిటీ ఉందా లేదా, కీస్ ఉన్నాయా లేదా, ఓనర్ ఉన్నారా లేదా, లేకున్నా గానీ కీస్ పక్కింట్లో ఇచ్చారా, సెక్యూరిటీ దగ్గర డిపాజిట్ చేశారా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి సేకరించిన తర్వాత ఎవరైతే బుక్ చేస్తున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా అప్డేట్ ఇవ్వబడుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అ పార్ట్ ఆఫ్ డైలీ ఆపరేషన్స్ అన్నమాట. సో ఈ ఆపరేషన్స్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ స్ట్రీమ్ లైన్డ్. ఒక యాప్ అనేది ఉంది, కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని కూడా మీరు అందులో చూసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ టు టేక్ అ కార్ ఆన్ హైర్ అన్నమాట. సో మీ కార్ ఎలాగైతే మీరు చూసుకుంటారో రెంటల్ కార్ తీసుకున్న వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా వాడుకుంటే వాళ్ళకు కూడా ఒక మంచి కస్టమర్. ఇప్పుడు రేటింగ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టార్ ఇస్తారా, 5 స్టార్ ఇస్తారా, ప్రతి కస్టమర్ కి ఒక రేటింగ్ ఇస్తారన్నమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ రేటింగ్ కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దాట్ మంచి కస్టమర్స్ ఇక్కడ దగ్గరకు వచ్చేసి లాంగ్ డ్రైవ్ కార్ సర్వీసెస్ ని వాడుకుంటారు. సో ఉన్న డౌట్స్ అయితే అన్ని క్లియర్ చేశారు. సో విత్ లాంగ్ డ్రైవ్స్, సో చూసారు కదా, ఎవరైతే మనకి ఈఎంఐ వెళ్ళట్లేదు అని అనుకున్న వాళ్ళు, ఈఎంఐ కట్టుకోవడానికి బాధపడుతున్న వాళ్ళు, లేదంటే ఇంట్లో కార్ అనవసరంగా పెట్టుకొని పాడైపోతుందని ఫీల్ అవుతున్న వాళ్ళు, ఇలా లాంగ్ డ్రైవ్ కార్స్ కి మనము అటాచ్ చేసుకొని మనం ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇట్స్ సో సేఫ్ అండ్ సింపుల్ యాక్చువల్లీ, అండ్ చాలా బెనిఫిషియల్ కూడా. సో హూఎవర్ లైక్ ఎవరైతే కార్స్ అలా అటాచ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకైతే డీటెయిల్స్ అన్ని ఇచ్చాం కదా. సో మనకి స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి. కాంటాక్ట్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళి చక్కగా మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీ కార్ని మీరు అటాచ్ చేసుకోవచ్చు.